ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులు వచ్చే నెల తొలి వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 2 విడతల్లో 12,000 ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలో ఇప్పటికే 83.887 మందికి ఇక 6,000 చొప్పున జమ చేసింది. మిగిలిన 4,45,304 మందికి 261 కోట్లు రిలీజ్ చేయనుంది. ఉపాధి హామీ జాబ్ కార్డు కింద కలిగి ఉండి కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి ఈ పథకానికి అర్హులు. వచ్చే వారం ఖాతాల్లోకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులు వచ్చే నెల తొలి వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 2 విడతల్లో 12,000 ప్రభుత్వం అందిస్తుంది. తొలి విడతలో ఇప్పటి వరకు 83,887 మందికి 6,000 చొప్పున జమ చేసింది. మిగిలిన 4,45,304 మందికి 261 కోట్లు రిలీజ్ చేయనుంది. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి ఈ పథకానికి అర్హులు. రైట్, ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ మార్నింగ్. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరొక శుభవార్త చెప్పబోతుంది. అంటే కౌలు రైతులకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెండింగ్ నిధులను కూడా జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 2 విడతల్లో 12,000 రూపాయలు అందిస్తా ఉంది. అందులో భాగంగా తొలి విడతలో ఇప్పటికే 83,887 మందికి 6,000 చొప్పున జమ చేసింది. మిగిలిన 4,45,334 మందికి 261 కోట్లను కూడా రిలీజ్ చేస్తుంది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి దాదాపు 20 రోజుల పాటు పని దినాలు పూర్తి చేసిన వారికి ఉపాధి అంటే వ్యవసాయ కూలీలుగా గుర్తించి వారికి పథకాన్ని వర్తింపజేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ప్రక్రియ అంతా ప్రారంభమైన నేపథ్యంలో జూలై మొదటి వారం నుంచి కూడా ఇందుకు సంబంధించినటువంటి నిధులు రైతు కూలీ ఖాతాలో జమ కానుంది. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా తొలి విడతగా కొంత నిధులను ఇచ్చినటువంటి నేపథ్యం, తర్వాతకి కొంత ఆలస్యం జరిగింది. అర్హులను గుర్తించడం కొంత ఇబ్బంది అయిన క్రమం ఉంది. ఒకటి నిధుల కొరత ఒకటి వేధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆ నిధులను జూలై మొదటి వారం నుంచి కూడా ఇచ్చే అవకాశం కల్పిస్తా ఉంది. అయితే గతంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకే కూడా రైతులతో పాటు రైతు కూలీలుగా ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో హామీలో భాగంగా కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉంది. రైతు బంధు లాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతు కూలీలుగా ఉన్నటువంటి దాదాపు 5 లక్షలకు పైగా కూడా వాళ్ళందరికీ లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే రైతు బంధు రైతు భరోసా పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులను జమ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతు కూలీలకు కూడా ప్రభుత్వం గుర్తించి ఈ ప్రక్రియ చేపట్టడం పట్ల రైతు కూలీలో కూడా కొంత హర్షం వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. పూర్తి స్థాయిలో రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఒక భావన అటు ప్రజల్లో రైతుల్లో కలిగించేలా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నాను కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపు అన్ని సంక్షేమ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల్లో కూడా ఒక్కొక్క హామీని కూడా అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రైతు ఆత్మీయ భరోసాను కూడా అమలు చేయబోతా ఉంది. 10 లక్షల మంది పైకి కూడా ఈ రైతు కూలీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించింది. అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా సర్వే చేసినటువంటి నేపథ్యంలో ఇంకా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ఈ రైతు ఆత్మీయ భరోసా నుంచి దరఖాస్తులు చేసుకున్నటువంటి క్రమంలో ఇంకా తమని లబ్ధిదారులుగా గుర్తించాలని క్షేత్రస్థాయిలో కూడా అధికారుల మీద ఒత్తిడి జరుగుతుంది. అయితే ప్రభుత్వం పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు భూమి లేని వారందరినీ గుర్తించడం చాలా తేలిక. ఇప్పటికే భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యంలో భూమి లేని వారికి అటు ఉపాధి హామీ కార్డు ఉంటుంది. దాని కింద పనిచేసే వారికి ఈ ఆత్మీయ భరోసాను కొనసాగిస్తున్నారు. అందులో దాన్నే ప్రామాణికంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో చాలా స్పష్టంగా కూడా దాన్ని గుర్తించే పనిలో పడింది. మరోపక్క అటు ఉద్యోగుల
ఉద్యోగులు కానీ ఎక్కువగా కొంత ఐటీ చూసుకునేవారు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా కొంత ఈసారి రైతు భరోసా నిధులు వేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 15 ఎకరాలకు లోపు ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా రైతు భరోసా నిధులను అయితే జమ చేసింది. దాదాపు 9 రోజుల్లోనే కూడా 9,000 కోట్లను రైతు భరోసా కింద ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు రైతు ఆత్మీయ ఇంద్రమ్మ ఆత్మీయ పథకాన్ని కూడా కొనసాగిస్తుంది. పూర్తి స్థాయిలో రైతాంగ సంక్షేమానికే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఒక స్పష్టమైన సంకేతం అయితే ఇవ్వబోతుంది. అందులో భాగంగానే ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా అమలు చేస్తుంది. సందీప్, థ్యాంక్ యూ యాకేష్.